హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియో మనం ఐక్యూ Z3 యొక్క టాప్ 15 ఫీచర్స్ అయితే చూద్దాం. సో ఈ మొబైల్ కొనే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇది మన దగ్గర ఐక్యూ Z3 అయితే ఉంది, 6GB ర్యామ్ మోడల్. సో దీనిలో మనం కొన్ని ఫీచర్స్ అయితే చూద్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి డైనమిక్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో ఇందులోకి వెళ్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, మీకు ambient లైట్ అని ఉంటుంది. సో అందులోకి వెళ్తే మీకు లాస్ట్లో లైట్ ఎఫెక్ట్ ఫర్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ స్క్రీన్ చుట్టూతా ఈ విధంగా లైట్స్ అనేవి వస్తుంటాయి. సో ఇక్కడ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ నచ్చింది అనుకోండి. సో ఇక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ విత్ కూడా ఇలా ఎక్కువ విత్ కావాలనుకుంటే అలా కూడా మనం సెట్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడల్లా అలా మీకు లైట్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి డైనమిక్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఇక్కడే ఉంటుంది మనకి ఆప్షన్స్ అయితే. అండ్ ఇక్కడ ఈ డైనమిక్ ఎఫెక్ట్స్లో చూస్తే మనకి ఇక్కడ మనకి కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. అన్లాక్ అండ్ ఎంటర్ హోమ్ స్క్రీన్లో చూస్తే మనకి ఈ విధంగా ఒక ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫేషియల్ రికగ్నిషన్, అంటే ఫేస్ లాక్ అన్లాక్ పెడతాం కదా. సో ఫేస్ అన్లాక్ పెట్టినప్పుడు నార్మల్గా ఈ విధంగా లాక్ సింబల్ ఉంటుంది. అదే ఈ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ రకమైన యానిమేషన్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ఛార్జింగ్ యానిమేషన్, మనం ఛార్జింగ్ పోర్ట్ కనెక్ట్ చేయగానే ఈ రకంగా యానిమేషన్ అయితే వస్తుంది. అండ్ యూఎస్బీ ఇన్సర్షన్, అంటే మనం డేటా ట్రాన్స్ఫర్కి కానీ దేనికైనా సరే యూఎస్బీ వైర్ కింద కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా యానిమేషన్స్ అయితే వస్తుంటాయి. అండ్ ఇక్కడ కూడా స్క్రీన్ ఆన్ అండ్ ఆఫ్ యానిమేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసి మంచి యానిమేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి రీఫ్రెష్ రేట్ అనమాట. సో ఫ్రెండ్స్, మనకు తెలిసిందే ఈ మొబైల్లో మనకి 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో డిస్ప్లేలోకి వెళ్ళి మీరు ఇక్కడ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ సెలెక్ట్ చేసుకుంటే 60 Hz, 90 Hz, 120 Hz అయితే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం స్మార్ట్ స్విచ్ సెలెక్ట్ చేసుకుంటే మనం చేసే వర్క్ బట్టి ఆటోమేటిక్గా దానంతట అదే స్క్రీన్ రీఫ్రెష్ రేట్ని సెట్ చేసుకుంటుంది. సో పలానా టైంలో మనకి ఎంత రీఫ్రెష్ రేట్ ఉంది అనేది ఎలా తెలుసుకోవాలంటే సింపుల్, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, కింద అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి బిల్డ్ నెంబర్ని 7 times ట్యాప్ చేయండి. సో నేను ఆల్రెడీ 7 times ట్యాప్ చేశాను, అందువల్ల ఇక్కడ యువర్ ఆల్రెడీ డెవలపర్ అని వచ్చింది. సో డెవలపర్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి రీఫ్రెష్ రేట్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకి డెవలపర్ ఆప్షన్స్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్స్లో మనకి ఈ ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్నామంటే మన స్క్రీన్ ఆ టైంకి ఏ రీఫ్రెష్ రేట్లో ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ 60 ఉంది కదా, ఇప్పుడు చూడండి 120కి వచ్చింది. అలాగే స్టాండర్డ్గా వదిలేసామంటే అది మళ్ళీ ఆటోమేటిక్గా 60కి వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ఆటోమేటిక్గా రీఫ్రెష్ రేట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అండ్ మనం యూజ్ చేసే యాప్ బట్టి, సో నార్మల్గా చూస్తే మనకి ఇది 120 ఉంటుంది. అండ్ యూట్యూబ్ లాంటి యాప్స్ ఓపెన్ చేస్తే 60కి పడిపోతుంది. సో ఈ విధంగా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కాల్ రికార్డింగ్. సో ఈ ఫోన్లో మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంది. సో కాల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం 3 dots క్లిక్ చేసి కాల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి రికార్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి రికార్డ్ ఆల్ కాల్స్ ఆటోమేటికల్లీ, అంటే ప్రతి కాల్ని కూడా ఆటోమేటిక్గా రికార్డ్ చేస్తుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే మనం కాల్ రికార్డ్ చేసినప్పుడు అవతల పర్సన్కి యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని చెప్పి వినపడదు అనమాట. సో అదొక మంచి విషయం. అండ్ తర్వాత స్క్రీన్ రికార్డింగ్ అనమాట. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి రికార్డ్ సౌండ్ క్లిక్ చేస్తే మనకి సిస్టంలో సౌండ్, అంటే ఫోన్ లోపల వచ్చే సౌండ్, లైక్ గేమ్స్ రికార్డ్ చేస్తాం కదా. సో ఆ గేమ్స్లో గేమ్ షూట్స్ కానీ, సౌండ్స్ కానీ, గన్ సౌండ్స్ కానీ ఇవన్నీ కూడా సిస్టమ్ ఆడియోలో రికార్డ్ అవుతాయి. అండ్ మీరు మాట్లాడేది మాత్రమే వినపడాలి, గేమ్ సౌండ్ వినపడలేదు అనుకుంటే మైక్రోఫోన్ ఆడియో పెట్టుకుంటే మీరు మాట్లాడేది మాత్రమే వినిపిస్తుంది. అండ్ గేమ్ అనే కాదు, మీరు లోపల యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నా ఏది కూడా మీకు సౌండ్ అనేది వినపడదు అనమాట. అదే మీరు 2 సెలెక్ట్ చేసుకుంటే గేమ్ సౌండ్, అంటే ఫోన్లో ఉన్న సౌండ్ వినపడుతుంది, మీరు మాట్లాడే సౌండ్ కూడా వినపడుతుంది. నాన్ పెట్టుకుంటే ఏది వినపడదు అనమాట. అండ్ ఇక్కడ పిక్చర్ క్వాలిటీ కూడా మీరు చేంజ్ చేసుకొని మంచిగా స్క్రీన్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ క్యాప్చర్ అనమాట. సో ఇక్కడ మన కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎస్ క్యాప్చర్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇది మనకి స్క్రీన్ షాట్ టూల్ అనమాట. సో నార్మల్గా మనం 3 fingersతో స్వైప్ చేస్తే స్క్రీన్ షాట్ పడుతుంది కదా. అదే ఇక్కడ ఎస్ క్యాప్చర్లో ఏంటంటే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. లాంగ్ స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు ఎంత కావాలనుకుంటే అంతకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసి లాంగ్ స్క్రీన్ షాట్ కొట్టాను అనుకోండి. సో ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు, మనకి ఎంత కావాలనుకుంటే అంతవరకు మనం స్క్రీన్ షాట్ని అయితే తీసుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత సేవ్ కొడితే మనకి ఈ విధంగా లాంగ్ స్క్రీన్ షాట్ వస్తుంది అనమాట. మొత్తం కలిపి ఒక పెద్ద స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఫన్నీ స్క్రీన్ షాట్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి లాసో స్క్రీన్ షాట్ కానీ, డూడిల్ స్క్రీన్ షాట్స్ కానీ ఉంటాయి. సో ఇవేంటంటే మనకి ఏదైనా షేప్ కావాలనుకుంటే, ఇంతవరకు ఏదైనా షేప్ కావాలనుకుంటే అక్కడ వరకు కూడా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ క్లిక్ చేస్తే అంతవరకు మీకు స్క్రీన్ షాట్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫోన్ కొన్న వెంటనే ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ కనిపించడం
కనిపించదు అండ్ సిగ్నల్ స్పీడ్ కూడా మీకు కనిపించదు అనమాట. సో దానికి ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి డిస్ప్లేలో మీకు స్టేటస్ బార్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు ఈ రెండు కూడా ఆఫ్లో ఉంటాయి, రెండు కూడా ఆన్ చేసుకోండి. బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ రియల్ టైమ్ నెట్వర్క్ స్పీడ్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓన్లీ డేటాకి కాదు, వైఫై కూడా మీకు ఇక్కడ రియల్ డేటా స్పీడ్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు సౌండ్స్లోకి వెళ్తే చాలా మంది మన పేరెంట్స్కి కొంతమంది ఫోన్స్ గిఫ్ట్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏంటంటే హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది, అంటే ఒక చెవు సరిగ్గా వినపడడం, ఒక చెవు సరిగ్గా వినపడడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మీకు ఇయర్ కస్టమైజ్డ్ సౌండ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు వాళ్ళు ఆల్రెడీ అండర్ 30 to 60 అబోవ్ 60 అని వీళ్ళు సెట్ చేసి ఇచ్చుంటారు. అండ్ మీకు కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే ఇది న్యూ కస్టమ్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ ఈజీగా ఏ చెవికి పెట్టుకుంటే మీకు ఎంత సౌండ్స్ ఎంత లెవెల్లో కావాలి అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటే మీకు దాన్ని బట్టే మీకు సౌండ్స్ అనేవి వస్తాయన్నమాట. సో అదొక మంచి ఫీచర్. అండ్ ఇక్కడ మనకి సూపర్ ఆడియో అని ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే మీరు మూవీ చూసేటప్పుడు కానీ గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఎక్స్పీరియన్స్ అనేది చేంజ్ అవుతుంది. మనకి బేస్ పెరగడం, వోకస్ క్లియర్గా రావడం, ఇలాంటి ఆడియోలో బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారంటే నోటిఫికేషన్ రాగానే వాళ్ళు ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇట్లా క్లియర్ చేస్తారు పొరపాటున. సో క్లియర్ చేసినప్పుడు అది ఏం నోటిఫికేషన్ అనేది గుర్తుండదు అనమాట. సో దానికోసం ఏం చేస్తారంటే మీరు సెట్టింగ్స్లోకి వచ్చి యాప్స్ అండ్ నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ ఉందా, దీనిలోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంటుంది. సో దీనిలో మీరు హిస్టరీని ఆన్ చేసి పెట్టుకోండి. ఆన్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మీకు వచ్చే హిస్టరీ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ సేవ్ అవుతాయి. సో అవన్నీ కూడా మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ బబుల్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఏదైనా మీకు నోటిఫికేషన్ రాగానే ఈ విధంగా ఒక బబుల్ లాగా వచ్చి మీకు అక్కడి నుంచి డైరెక్ట్గా దేనిలోనే సరే రిప్లై ఇచ్చేటట్టుగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో యాప్ క్లోన్ అయితే ఉంది. యాప్ క్లోన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి అక్కడ మీకు యాప్ క్లోన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి కొన్ని లిమిటెడ్ యాప్సే ఉంటాయి, ప్రతి యాప్ని మనం క్లోన్ అయితే చేయలేము. సో మన ఫోన్లో ఫేస్బుక్ ఒకటే ఉంది, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఏమీ లేవన్నమాట. సో ఫేస్బుక్ వరకు మీరు ఇది ఆన్ చేసుకుంటే మీకు డ్యూయల్ యాప్స్ అయితే వస్తాయి, 2 ఫేస్బుక్స్ అయితే వస్తాయి. సో అక్కడి నుంచి మీరు ఒక దానిలో ఒక అకౌంట్, ఇంకో దానిలో ఇంకొక అకౌంట్తో లాగిన్ అయితే అవ్వచ్చు. సో ఇలాంటివి ఇంకా చాలా యాప్స్కి వస్తాయి, వాట్సాప్కి వస్తుంది, ఇన్స్టాగ్రామ్, ఇట్లాంటి వాటికి కూడా మీకు యాప్ క్లోన్ అయితే వర్క్ అవుతుంది. తర్వాత మనకి ఈజీ టచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మన సెట్టింగ్స్లోకి వెళ్ళి షార్ట్ కట్స్ అండ్ యాక్సెసిబిలిటీలోకి వెళ్తే ఇక్కడ మనకి ఈజీ టచ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే ఇది ఆన్ చేసుకోవచ్చు. ఆన్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఒక బబుల్ లాగా ఒక బటన్ అయితే వస్తుంది. సో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు కొన్ని కస్టమైజ్డ్ యాప్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ లాంటివి, స్క్రీన్ క్యాప్చర్ లాంటివి, ఫ్లాష్ లైట్ లాంటివి, ఇట్లాంటి ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ పర్సనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పర్సనలైజ్ స్క్రీన్స్కి వెళ్తే ఇక్కడ మనకి ఒక ఆస్ట్రోనెట్ కానీ ఒక ఆరెంజ్ కానీ, సో ఈ విధంగా మీకు కస్టమైజ్డ్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కస్టమైజ్ మెనూలోకి వెళ్తే ఇక్కడ మీరు కొన్ని యాప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ లైక్ ఆహా కానీ ఏమైనా యాప్స్ కానీ ఏం కావాలనుకుంటే యాప్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసినప్పుడు మీకు ఈ విధంగా యాడ్ అవుతుంది. అండ్ మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సడన్గా ఇది క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు ఆ యాప్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇక్కడే మనకి ఇంకొక ఫీచర్ కూడా ఉంది, ఫేస్ బ్యూటీ ఫర్ వీడియో కాల్స్ అని. సో ఇదేంటంటే మనకి సింపుల్గా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం వీడియో కాల్స్ చేస్తాం కదా, సో ఆ టైంలో కూడా మనకి ఫేస్ మీద బ్యూటీ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఈ 5 యాప్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది, ఫేస్ బ్యూటీ ఫర్ వీడియో కాల్స్ అనమాట. నెక్స్ట్ మనం నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్లోకి వెళ్తే ఇక్కడ మనకి సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్లో మన సిమ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రిఫరబుల్ నెట్వర్క్ ఉంటుంది. సో ఇక్కడ మనం 5Gకి స్విచ్ అవ్వచ్చు, 5G సిమ్ వచ్చిన తర్వాత. అండ్ తర్వాత మీరు ఏమేమి యాప్స్కి ఎంతెంత డేటా యూజ్ అయింది అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్గా వైఫై కాలింగ్ ఉంటుంది. సో మీరు వైఫై కనెక్ట్ అయితే డైరెక్ట్గా మీకు వైఫై ద్వారా కాల్స్ అయితే వెళ్తాయి. అండ్ తర్వాత చాలా మందికి ఈ ఆప్షన్ కూడా నచ్చట్లేదు, ఇక్కడ రికమెండెడ్ యాప్స్ అని చెప్పి ఒక 5 యాప్స్ వస్తుంటాయి. సో దీనికి ఏం చేయాలంటే హోమ్ స్క్రీన్లో లాంగ్ ప్రెస్ చేసి హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్కి వెళ్ళండి. ఇక్కడ మనకి యాప్ రికమెండేషన్ బార్ అని ఉంటుంది, దీన్ని ఆఫ్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా యాప్స్ అయితే వచ్చేస్తాయి. అలాంటి సజెషన్స్ అయితే మనకి ఎటువంటివి రావన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి అల్ట్రా గేమింగ్ మోడ్ అనమాట. సో మనం సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి అల్ట్రా గేమింగ్ మోడ్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నేను మీకు డైరెక్ట్గా గేమ్లోకి తీసుకెళ్ళి ఆ ఆప్షన్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఏదైనా గేమ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా స్క్రోల్ చేసి ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి ఈ విధంగా అల్ట్రా గేమింగ్ మోడ్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కాల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏదైనా కాల్ రాగానే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా లిఫ్ట్ చేయొచ్చు. లిఫ్ట్ చేసిన వెంటనే అదైతే హైడ్ అయిపోతుంది అనమాట, మీకు ఇయర్ ఫోన్స్ నుంచి డైరెక్ట్గా కాల్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ మ్యూట్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ రావన్నమాట. అండ్ రిజెక్ట్ కాల్స్ కొడితే డైరెక్ట్గా కట్ అయిపోతాయి కాల్స్. తర్వాత మనకి ఇక్కడ ఈ స్పోర్ట్స్ మోడ్ ఉంది. అండ్ తర్వాత వాయిస్ చేంజర్, ఇది ఇంపార్టెంట్ అనమాట. వాయిస్ చేంజర్ అంటే మీకు ఇక్కడ మీరు మాట్లాడేది గేమ్లో అదర్ ప్లేయర్స్కి డిఫరెంట్ ఆడియో సౌండ్స్ అయితే వినిపిస్తాయి. ఇప్పుడు మనం రికార్డింగ్ ప్రివ్యూ అయితే చూద్దాం. హలో ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అఖిల్ డేస్. సో ఇక్కడ మనం వాయిస్ అయితే ఇచ్చాం. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లిక్ చేస్తే హలో ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అఖిల్ డేస్. 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 సో ఈ విధంగా మీకు ఆడియో అనేది చేంజ్ అయ్యి వస్తుంది అనమాట. వినపడిందో లేదో, మైక్ అయితే ఇటు సైడ్ ఉంది కాబట్టి మీకు వినపడింది అనుకుంటున్నాను.
అండ్ తర్వాత మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి. లాక్ బ్రైట్నెస్, సో మనకి బ్రైట్నెస్ అనేది లాక్ అయిపోతాయి అండ్ ఆటో బ్రైట్నెస్ అనేది పనిచేయదు. ఈగల్ మోడ్ అని ఉంటుంది. ఈగల్ మోడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఎన్హాన్స్ అవుతుంది, కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ అవుతుంది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదు కానీ నార్మల్గా మీరు కలర్తో చూస్తే మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. కొంచెం మనకి చీకట్లో పోయి షాడోస్ పోయి కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. అది మనకి ఈగల్ మోడ్ అనమాట. ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్ ఓవరాల్గా టాప్ 15 ఫీచర్స్ IQ7లో నేను చూసినవి అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ దీని తర్వాత థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ స్టూడియో. బాయ్, జై హింద్.